ఇంకో కామెడీ కింగ్ వచ్చారండి ఆయన, ఏదో మాట్లాడుతున్నాడు, మరి ఒకసారి ఆయన కూడా మాట చెప్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓడిపోయిండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేసిన తర్వాత ఏ రోజు ప్రజలను అడుక్కోలే. నాకు మీరు అధికారం ఇచ్చినారు, నేను మీరు చెప్పినట్టు చేస్తాను, మీకు నచ్చితే నాకు ఓటేయండి అన్నాడు. అది మొగోడి లక్షణం. మొగోడు అంటే మీసాలు తిప్పడమో తొడలు కొట్టడమో, ఇది నా అడ్డా ఇది నా గడ్డ అంటాం కాదు. నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఏం చేసినావు. రాజకీయాలకు రాజసాన్ని జోడించినటువంటి కుటుంబం వైఎస్ కుటుంబము, ఆ రాజసాన్ని పెంపొందించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, సో ఈ ఫస్ట్ ఇయర్ కూటమి పాలన అట్టర్ ఫ్లాప్. వీళ్ళ నాయకులందరూ జైలుకి పోయారండి, చాలా మంది అండర్ గ్రౌండ్కి పోయారు. ఇప్పుడు కొత్త పెయిడ్ ఆర్టిస్టులు నింపారు. ఇప్పుడు నేను నచ్చితేనే నాకు ఓటే అన్నాడట, నచ్చలేదనే కదా మొత్తం అందరి మనవాడిని 11కి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. మరి ఇంకా ఎక్కడ ఉంది మగోడుతనం, ఎక్కడ ఉంది రాజస్వం, ఎక్కడ ఉంది? అడుక్కోలేదు అంటున్నాడు. ఎందుకు అడుక్కోలేదు? ఇంటింటికి ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఏ సేచ్ సంచులు ఒకటి ఏంటయ్యి క్లాత్ సంచులు, క్లాత్తో నేసిన సంచులు వాళ్ళకి తగిలించి మొత్తం ఇంటింటికి తిప్పాడు 2 సంవత్సరాల ముందు నుంచే. ఇక మేము ఈ పథకాలు ఇచ్చాం, మాకే ఓటేయండి, మళ్ళీ గెలిపించండి అని చెప్పి ఎవడైనా ఎలక్షన్లో చేస్తాడు. కానీ ఈయన 2 సంవత్సరాల ముందే మొదలెట్టాడు. దాన్నే కదా అడుక్కోవడం అంటారు. వైనాట్ 175 అని కూడా అయినా దాన్నే కదా హెచ్చులు పోవటం అంటారు. ఇవన్నీ చేసిన సార్ కడప నుంచి అనుకుంటా, కొత్త సార్ చాలా గట్టి మాట్లాడుతున్నాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓడిపోయిండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేసిన తర్వాత ఏ రోజు ప్రజలను అడుక్కోలే. నాకు మీరు అధికారం ఇచ్చినారు, నేను మీరు చెప్పినట్టు చేస్తాను, మీకు నచ్చితే నాకు ఓటేయండి అన్నాడు. నచ్చలేదు కాబట్టి వేయలేదు. ఈయన చేసిన పనులు నచ్చలేదు కాబట్టి జనాలు తీసుకెళ్ళి 11లో కూర్చోబెట్టారు. ఎక్కడ 151, ఎక్కడ 11 చీకొట్టారు ఆల్మోస్ట్ జనాలు వైసీపీ పార్టీని. ఇప్పటికి ఇంకా మనకు బుద్ధి రాకుండా ఇంకా కులం మీద మతం మీద రాజకీయం చేసేద్దాం, చిన్న గొడవల్ని పెద్ద భూతార్థాలు ఎట్టి చూపించేద్దాం అంటే నమ్మేవాడెవడు? ఇంకెవడు నమ్ముతాడండి? చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.